నమస్తే అండి. నా పేరు గంటి వెంకటేష్. విశాలాక్షి నగర్, విశాఖపట్నంలో ఉంటానండి. నా రూఫ్ టాప్ గార్డెను 15+ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. నాకు మొక్కలు పెంచాలన్న ఒక కోరికతోటి ఇది పెంచుతున్నానండి. నా గార్డెన్లో ఎక్కువగా డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి కూరగాయలు పెంచడం మొదలుపెట్టాము. నేను బేసిక్గా నా ప్రొఫెషన్ అయితే ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఎల్ఐసి పోస్టల్ మ్యూచువల్ ఫండ్స్ నేను చేయిస్తుంటాను. ప్రస్తుతం నా టెర్రస్ మీద ఉన్న పళ్ళ మొక్కల గురించి, కూరగాయల మొక్కల గురించి మీకు నేను ఇప్పుడు పరిచయం చేస్తానండి. మా మిద్దె తోటలో వంగ మొక్కల దగ్గర ఉన్నామండి. ఇవి రకరకాల వంగ మొక్కలు ఉన్నాయి. నీలం పొడుగు ఒకటి ఉంది, ఆకుపచ్చ పొడుగు ఉంది, నీలం పెద్ద సైజు ఒకటి ఉన్నది, అలాగే ఆకుపచ్చ నీలం కలిసి చారలతో ఉన్న ఒక రకం ఉంది. అలాగే ముసుగు వంగ అని కాయకంత ముసుగులాగా ఉంటుంది, దేశవాళీ రకం. ఇది ఒక రకం ఉంది. ఇది ముల్లవంగ అండి. కాయ ఏమో సుమారు 500 గ్రాముల వరకు కాస్తుంది. రుచి చాలా బాగుంటుంది. ఆకులు కాయ కూడా ముళ్ళుతో ఉంటుంది. ఇది మన దేశీ రకం. ఇది కాలీఫ్లవర్ అండి. ఇప్పుడే ఇంకా మొదలవుతోంది, టైం పడుతుంది. ఇంకాను ఒక 1 మంత్లో పువ్వు వచ్చే అవకాశం ఉంది. ఇది క్యాప్సికమ్ అండి. చాలామంది క్యాప్సికమ్ పెంచడంలో ఫెయిల్ అవుతున్నారు, కానీ నాకైతే చాలా అద్భుతంగా కాయలు కాస్తున్నాయి. చూస్తున్నారు కదా, గుత్తులుగా వస్తుంది. క్యాప్సికమ్ నేను సుమారు 10 కుండీల్లో పెంచుతున్నానండి. అన్నీ కూడా బాగానే వస్తున్నాయి. ఇది ద్రాక్ష అండి. సుమారు ఒక 6 నెలలు అవుతుంది నర్సరీని తెచ్చింది. ఈ ఏడాది కాసే అవకాశం ఉన్నదనుకుంటున్నానండి, ఎందుకంటే ఇది గ్రాఫ్టెడ్. ఇది జామ అండి. తెల్లగా ఉంటుంది. ఒక 4 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. 4 కూడా బాగా కాస్తున్నాయి. ఇది మీరు ఇక్కడ స్తంభంలాగా ఒకటి వెర్టికల్గా కనిపిస్తుంది కదండి. ఇదేమో దీంట్లో 72 పాకెట్స్ ఉంటాయండి. ఈ 72 72 టమాటా మొక్కలు ఉన్నాయి. ఇది వెర్టికల్గా మనకి టమాటా మొక్కలు పెరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, అన్ని మొక్కలు కూడా కాయలు బాగా కాస్తున్నాయి. ఒక అడుగులో మనకి 72 మొక్కలు పెంచుకోవచ్చండి. ఒకే రకమైన పెంచుకోవచ్చు, రకరకాల మొక్కలను ఇందులో పెంచుకోవచ్చండి. మెయింటెనెన్స్ చాలా ఈజీ. తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. టవర్లోను మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. పైనుంచి నీళ్ళు పోస్తే కింద దాకా వచ్చేస్తాయి. ఇది నేను హైదరాబాద్ నుంచి తెప్పించానండి. 3500 అయింది. కాకపోతే మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇలాంటి టవర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి తక్కువ ప్లేస్లో, చూసారు కదా, ఒక అడుగులోనే ఒక 72 మొక్కలు ఒకే ప్లేస్లో మనం చక్కగా పెంచుకోవచ్చు. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మనకి రకరకాల మొక్కలు ఒకే చోట పెంచుకోవచ్చు. ఇందులో అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చండి. ఇది డ్రాగన్ మొక్క అండి. డ్రాగన్లో నా దగ్గర ఒక 4 వెరైటీలు ఉన్నాయి. ఇది లోపల తెల్లగా ఉంటుందండి. ఇది ఆల్రెడీ వేసి ఒక 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ఇది కాస్తుంది. దీనికి సరైన సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే అది బాగా పెరిగి కిందకి వేలాడి బాగా మంచి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇది మిరాకిల్ ఫ్రూట్ అంటారండి. ఇది చిన్నగా ఎర్ర పళ్ళుగా కాస్తాయి. ఈ పండు తిన్నాక ఎంతటి పులిపోయినా సరే మనం తిన్నది తీగా మనకి అనిపిస్తుంది. ఈ మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ పక్కనే మనకి బొబ్బాసి. ఇది ఆకాకరండి. కిందటేడా వేసాను. కిందటేడాది అయితే కొంచెం వచ్చాయి, ఈ ఏడాది అయితే ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను నేను. ఒక 15 మొక్కల వరకు ఉంటాయి. ఇందులో మేలు ఫిమేల్ సెపరేట్గా ఉంటాయండి. దీన్ని బనానా సపోటా అంటారండి. నా దగ్గర ఉన్న అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా గ్రాఫ్టెడ్ లేకపోతే ఎయిర్ లైడ్ ప్లాంట్స్ అండి. అంచేత అది నేను నర్సరీని తెచ్చిన నెక్స్ట్ ఇయరే నాకు ఫ్రూట్స్ అన్నీ ఇస్తుంటాయి. ఇది బనానా సపోటా అనేది చాలా అరటిపండులాగా చాలా పొడుగ్గా పెరుగుతుందండి.
ఇది ఇది ఒక రకమైన వెర్టికల్ మోడల్ అండి ఇది. దీంట్లో మనకి ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా, కొత్తిమీర, పాలకూర, లెట్యూస్, స్ట్రాబెర్రీ కూడా బాగా కాస్తున్నాయి ఇందులో. ఇది యాపిల్ అండి. అంటే మన టెంపరేచర్ రీజన్లో పెరిగే యాపిల్ ఇది. ఈ ఏడాది నేను దీని నుంచి ఫ్రూట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 2 ఏళ్ళు ప్లస్ వయసు ఉన్నది. ఇది అంజూరా అండి. ఇది ఆకాకి పెద్ద కాయలు వస్తాయి. ఆకాకి ఒక కాయ చొప్పున వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది. ఇది నిమ్మ అండి, మార్కెట్ నిమ్మ అంటారు. చాలా బాగా కాస్తుంది. ఇది 5 సంవత్సరాల పైన ఉంటుంది దీని వయసు అండి. కాసినప్పుడల్లా ఒక 50 నుంచి ఒక 100 దాకా కూడా కాసేస్తూ ఉంటుంది. ఇది మామిడి అండి. నా దగ్గర మామిడి కూడా అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీలు ఉన్నాయి. ఒక 10 రకాల వరకు ఉంటాయి. ఇది ఈ వెరైటీ ఏంటో తెలియదు కానీ ఆల్రెడీ కాయలు వచ్చి ఉన్నాయి. వాడడం జరిగింది. మళ్ళీ పువ్వు వస్తుంది కొత్తగాను. ఇది పునాస అంటే పునాసలాగా లేదు, అలాగనే రెగ్యులర్ మామిడిలాగా కూడా లేదు, కానీ ఎప్పుడు మామిడి ఇస్తూ ఉంటుంది ఇది. ఇవి స్ట్రాబెర్రీ అండి. నా దగ్గర స్ట్రాబెర్రీలు చాలా మొక్కలు ఉన్నాయి. ఇవేమో ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చాయి, మళ్ళీ వీటి నుంచి కూడా కొత్త మొక్కలు వస్తున్నాయి. ఇది నేరేడు అండి. నేరేడులో తెల్ల నేరేడు, గుత్తులు గుత్తులుగా తెల్ల కాయలు కాస్తాయి. ఇక ఆల్రెడీ ఫ్లవర్స్ వస్తున్నాయి. కిందటేడాది అయితే చెట్టు నిండా కాయలతోటే ఉండేది. నేరేడులో నా దగ్గర 2 వెరైటీస్లు ఉన్నాయండి. ఒకటేమో తెల్ల నేరేడు, రెండోది రెగ్యులర్ అల్ల నేరేడు అని అదొక రకం ఉన్నది. ఇదైతే కొంచెం తీయగా ఉంటుంది. అల్ల నేరేడు ఏమో కొంచెం పుల్లగా ఉంటుంది. నా దగ్గర తులసిలో ఒక 4 రకాలు ఉన్నాయండి. ఇది కర్పూర తులసి. ఈ ఆకు తింటే మనకి పచ్చ కర్పూరం నోట్లో వేసుకున్నట్టుగా ఘాటుగా ఉంటుంది. నోరు ఫ్రెష్నెస్గా వస్తుంది. అక్కడ అది మామూలు తులసి. అది ఇది తులసిలో ఒక రకం అండి. దీన్ని స్వీట్ బ్యాసిల్ అంటారు. సలాడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం దీన్ని. నా దగ్గర ఉన్న తులసిలో ఇదో రకం అండి. దీన్ని మింటి తులసి అంటాము. చాలా ఘాటుగా ఉంటుంది. తిన్నప్పుడు చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. మీరు ఈ వంగ మొక్కలు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన సిస్టంలో పెరుగుతున్నాయి. వీటికి బకెట్లోకి రోజు నీళ్ళు పైనుంచి పోయక్కర్లేదండి. కింద మీరు చూస్తే పైపులు ఉంటాయి. దీన్ని రెయిన్ గెటర్ గ్రో సిస్టమ్ అని అంటాము. ఆ పైపులో వాటర్ ఉంటుంది. వాటర్ నుంచి ఒక ప్రత్యేకమైన విక్కు ద్వారా మొక్క నీళ్ళు తీసుకుంటుంది. ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే మనం రోజు నీళ్ళు పోయక్కర్లేదు కాబట్టి మొక్క నీటి కోసం ప్రత్యేకించి అది ఎదురు చూడదు. దానికి కావాల్సిన తేమను అదే కింద నుంచి నేలలోంచి తీసుకున్నట్టుగానే అది తీసుకుని, చూసారు కదా ఎంత బాగా పెరుగుతున్నాయో. డెమోగా మీకు ఒక ఖాళీ బకెట్తో మీకు ఎలా చేయాలి, ఇది ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది మామూలు బకెట్, మధ్యలో ఒక కన్నం పెట్టడం జరిగింది. ఈ కన్నంలోంచి ఒక ప్లాస్టిక్ గ్లాసులకి కన్నాలు పెట్టి ఈ బకెట్ మధ్యలో పెట్టడం జరుగుతుందండి. తర్వాత దీంట్లో ఈ కూరగాయ మొక్కలన్నీ కూడా సాయిల్లెస్ మీడియంలో పెంచుతున్నాను. అంటే కోకోపిట్, వర్మి కంపోస్ట్ కలిపిన మీడియంలో పెంచుతానండి. ఈ గ్లాసులో ఆ కోకోపిట్ వేసి మొత్తం బకెట్ అంతా మీడియంతో నింపడం జరుగుతుంది. ఈ గ్లాసులోంచి వికింగ్ సిస్టమ్ ద్వారా నీళ్లు మొక్కకి తీసుకుంటుందండి. అంటే నేలలో మొక్క ఎలా పెరుగుతుందో అదే సిస్టంలో ఇక్కడ మనకి రెయిన్ గెటర్ గ్రో సిస్టంలో మొక్కలు పెరుగుతాయి. ఇప్పుడు ఇలా తయారు చేసిన బకెట్ని ఒక 4 ఇంచ్ పీవీసీ పైపుకి పైన కట్ చేసి దాని మీద పెడతామండి. ఈ బకెట్ నిలబడడం కోసమని ఒక మళ్ళీ పీవీసీ పైప్ స్టాండ్ కూడా చేసాము. ఆ స్టాండ్ మీద ఈ బకెట్స్ ఉంటాయి. ఇందాక మనం గ్లాస్ పెట్టాము కదా, ఆ గ్లాస్ ఏమో 4 ఇంచ్ పైపులోకి వెళ్తుంది. అందులో 4 ఇంచ్ పైపులో నీళ్ళని మొక్క సహజసిద్ధంగా నేలలో ఎలా ఉంటే తీసుకుంటుందో అలాగే తీసుకున్నట్టుగా తీసుకుంటుంది. ఒకసారి నింపితే 3 రోజుల వరకు వాతావరణం బట్టి మళ్ళీ నీళ్ళు నింపక్కర్లేదు. ఈ సిస్టంలో ఏమంటే మనకి రోజు నీళ్ళు పోయక్కర్లేదండి. ఒకసారి పైపులో నీళ్ళు నింపితే
3 రోజుల వరకు మనం దానికి సరిపోతుంది. అంటే టెంపరేచర్ పెరుగుతుంటే ఆవిరైపోతుంది కానీ రాకపోతే ఒక 1 వీక్ వరకు కూడా నీళ్ళు ఉంటాయి. మొక్క సైజుని బట్టి వాతావరణం టెంపరేచర్ని బట్టి మనం పైపు ఫిల్ చేయవలసి ఉంటుంది. మనం 2 రోజులు 3 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. తర్వాత దీంట్లో ఏంటంటే మనం పైనుంచి నీళ్ళు కాకుండా కింద నుంచి మొక్క సహజసిద్ధంగా తీసుకుంటుంది కాబట్టి అది చాలా బాగా పెరుగుతుంది అని అనుకుంటున్నాను. పైనుంచి నీళ్ళు పోసిన దానికన్నా ఈ కింద నుంచి నీళ్ళు తీసుకునే సిస్టంలో మొక్క బాగా పెరుగుతున్నాయి. కూరగాయ మొక్కలు అన్నింటికీ నేను కోకోపీటు ప్లస్ వర్మీ కంపోస్టు ప్లస్ మామూలు కౌడంగ్ కంపోస్టు కలిపి గోళంలో వేస్తానండి. అదే నా పాటింగ్ మిక్స్. మట్టి ఏమీ ఉండదు. రేషియో అంటే ఏమీ లేదండి. అది కోకోపీట్ 50% ఉంటుంది, మిగతావన్నీ 50% ఉంటాయి. ఇది నా న్యూట్రియంట్ ట్యాంక్ అండి. న్యూట్రియంట్ ట్యాంక్ అంటే ఈ ట్యాంక్లో వాటర్ ఉంటుంది, దాంట్లో ఒక సంచి ఉంటుంది. ఈ సంచిలో నేను కూరగాయ తొక్కులు పళ్ళ తొక్కులు వేస్తాను. అవన్నీ నీటిలోకి కుళ్ళి ఆ రసం అంతా నీటిలోకి వెళ్తుంది. ఈ నీళ్ళే నేను మొక్కలకు పోస్తాను. ప్రత్యేకించి నేను ఎరువులు కానీ పురుగుల మందు కానీ ఏమీ జల్లనండి. కషాయాలు కూడా ఏమీ జల్లను. ఈ న్యూట్రియంట్ వాటర్ని నేను రెగ్యులర్గా మొక్కలకి రోజు పోసినట్టే పోసేస్తాను. దీంట్లో ఇంకా ఏమి కలపడం కానీ డైల్యూట్ చేయడం కానీ ఏమి ఉండదు, రెగ్యులర్గా వాడడమే. ఈ న్యూట్రియంట్ వాటర్ని నేను రోజు మొక్కలకి రెగ్యులర్గా ఇస్తానండి. దీంట్లో డైల్యూట్ చేయడం ఏమి ఉండదు. ఈ ట్యాంకులో నీళ్ళు అయిపోతుంటే మళ్ళీ నింపుతుండడం, మళ్ళీ కూరగాయ తొక్కులు వేస్తుండడం జరుగుతుంటుంది. అది కుళ్ళి అలా రసం చేరుతూనే ఉంటుంది. ఆ నీళ్ళు అలా మొక్కలకి పోయడం జరుగుతుంది. అంతకుమించి నేను ప్రత్యేకించి ఏమీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏమీ జల్లను, స్ప్రేలు కూడా ఏమీ చేయను. చూసినా కూడా మొక్కలన్నీ తాజాగా ఎంత తాజాగా ఉంటున్నాయో, పురుగులు అవి కూడా లేకుండా చెదలు లేకుండాను. అంటే రకరకాల మొక్కలు ఒకే చోట ఉండడం వల్ల కూడా మనకి పురుగుల బెడద చాలా తక్కువగా ఉంటుంది. సీజన్లో అయితే వస్తుంది కానీ అంత పెద్దగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఏమి రాలేదు ఇప్పుడు నాకు. నా గార్డెన్లో ఎక్కువగా మీరు చూస్తుంటే పూల మొక్కలు పెద్దగా ఏమీ కనిపించి ఉండవండి. 1-2 మొక్కలు పోలనేషన్ పర్పస్ కోసం మాత్రమే పూల మొక్కలు పెంచుతాను. మిగతావన్నీ కూడా ఎక్కువగా పళ్ళ మొక్కలు ఉంటాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కూరగాయ మొక్కలు ఆకుకూరలు అనేది పెంచడం జరిగింది. కొన్ని మొక్కలు నాకు వచ్చిన గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ నుంచి మొలగ కొబ్బరి అయితే మనకి పైకి వచ్చి ఉన్నాయి. ఈ సందర్భంగా అందరూ కూడా మనం కావలసిన కూరగాయలు కానీ పళ్ళ మొక్కలు కానీ పెంచుకోవడం ద్వారా మనకి కలుషితరహితమైన విషరహితమైన పళ్ళు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం తినే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ తక్కువ ప్లేసులను 1 అడుగు ప్లేస్లో కూడా మనం కూరగాయలు పెంచుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ వాళ్ళకున్న స్థలాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కూరగాయలు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యం పొందండి. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.